మీ అందరి కోసం ఈరోజు మరొక హెల్తీ కేక్తో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. గోధుమ పిండి, బెల్లం ఉపయోగించి ఇంత కమ్మనైన కేక్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేసుకునే విధంగా ఈరోజు నేర్పించాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ యమ్మీ కేక్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే నార్మల్గా ఉన్న బెల్లాన్ని కూడా తురిమేసి తీసుకోవచ్చు. దాంట్లో ఆయిల్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా బీటర్ సహాయంతో కొద్దిగా స్పీడ్ తగ్గించి బీట్ చేయండి. మీరు ఒక్కసారి ఆ క్లిప్ అబ్జర్వ్ చేస్తే నేను స్పీడ్ ఎక్కువ పెట్టి బీట్ చేశాను. కొద్దిగా బెల్లం పైకి ఎగిరింది కూడా, అందుకే స్పీడ్ తగ్గించండి అని చెప్పాను. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని యాడ్ చేయండి. మాకు ఎగ్స్ వద్దు అనుకుంటే పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పెరుగైనా సరే మీరు యూస్ చేయొచ్చు. పెరుగు క్వాంటిటీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. ఎగ్జాక్ట్గా చూసి మీరు అంతే పెరుగుని యాడ్ చేసుకోండి. అన్నిటినీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బీటర్తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బీట్ చేయండి. బీట్ చేసేటప్పుడు బీటర్స్ అవసరమా అని చెప్పి మీరు అడగచ్చు. మీ దగ్గర బీటర్ లేదనుకోండి, మిక్సీలో చేయొచ్చు. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకోండి. నేను ఎక్కడ మైదా అన్నదే యూజ్ చేయట్లేదు. ఈ విధంగా గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొలతలన్నీ పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా ఈ విధంగా జల్లించుకోండి. మీరు ఒకవేళ ఇలా ఒకేసారి వేసుకొని కలుపుకోలేరు అనుకుంటే వేరొక బౌల్లో జల్లించుకొని అప్పుడు దానిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ లాగా కలుపుకోవచ్చు. గోధుమ పిండిని మనం ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తూ ఉంటుంది. మనం కలుపుతున్నప్పుడే మన చేతికి తెలుస్తుంది అన్నమాట. అంత స్మూత్గా అవ్వట్లేదు. కొద్దిగా మనకి ఏదైనా యాడ్ చేయాలి అని మనకు ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏం యాడ్ చేస్తారు? పాలు అయితే యాడ్ చేయకూడదు. ఏం యాడ్ చేయాలో చూడండి. నీళ్ళని తీసుకొని నార్మల్ వాటరే, ఏమీ వేడి నీళ్ళు కూడా కాదు, నార్మల్ వాటర్ తీసుకొని ఈ విధంగా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కలుపుతున్నప్పుడు మీకు తెలుస్తుంది, స్మూత్గా అవుతుంది అని మీకు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కలుపుతున్నప్పుడు ఎక్కడా నాకు గట్టిగా అయితే లేదు. స్మూత్గా పేస్ట్ లాగా చక్కగా కలిపేసుకోగలుగుతున్నాను ఈజీగా. ఇప్పుడు ఇది కలిపారు కదా, వెంటనే వెళ్ళి మీరు ప్రీహీట్ చేయడం స్టార్ట్ చేయండి. కుక్కర్నైనా అవన్నైనా 10 నిమిషాల పాటు 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ పెట్టేసుకోండి. కేక్ బ్యాటర్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి అని చూపిస్తున్నాను. మొత్తం బ్యాటర్ అంతా మీరు ఇప్పుడు 6 ఇంచ్ టిన్లో వేసుకోవాలి. మీ దగ్గర రౌండ్ టిన్ ఉన్నా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు, దాంట్లో అయినా వేసుకోవచ్చు. చుట్టూ చక్కగా ఆయిల్ అప్లై చేసేయండి. లోపల బటర్ పేపర్ని పెట్టుకొని ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా అందులో వేసేయండి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత దీని మీద మీకు నచ్చిన టాపింగ్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి. మనం చేస్తుంది హెల్దీ కేక్. పిల్లలకి నచ్చే విధంగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చామనుకోండి, కేక్తో పాటు అవి కూడా తింటారు. ఎందుకంటే చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అస్సలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకైతే మటుకు మీరు ఈ విధంగా కేక్లో వేసేసి పెట్టచ్చు. ఇక్కడ నేను బాదం పప్పు, తర్వాత జీడిపప్పు ఈ 2 చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో నేను టూటీ ఫ్రూటీస్ వేసుకోనా అని అడగచ్చు. మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే వెయ్యట్లేదు. ఇప్పుడు నేను ఈ కేక్ని 40 నుంచి 45 నిమిషాల దాకా బేక్ చేసుకుంటున్నాను. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం అన్నది మీరు పెట్టుకోవాలి. 40 నిమిషాల తర్వాత నా కేక్ ఇంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీరే చూడండి. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు డీమోల్డ్ చేయాలి. వేడి మీద ఉన్నప్పుడు ఎప్పుడూ కేక్స్ని డీమోల్డ్ చేయడానికి ట్రై చేయొద్దు.
అలా చేస్తే మీ కేక్ ముక్కలు ముక్కలు అయిపోతుందన్నమాట. ఈ కేక్ చేస్తున్నప్పుడు మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే జాగరి చక్కగా మెల్ట్ అయ్యి మనకు అది మంచి స్మెల్ అన్నది ఇస్తూ ఉంటుంది. ఎంతో స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా ఈ కేక్ రెడీ అయింది. ఈ కేక్ ఇప్పుడు నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఒక్కొక్క పీసు ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీరే చూస్తారు. నెక్స్ట్ మీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మన ఛానల్లో మిల్లెట్ కేక్స్ ఉన్నాయి, తర్వాత ఇలా హెల్దీ కేక్స్ ఉన్నాయి, హెల్దీ కప్ కేక్స్ ఉన్నాయి, కుక్కీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు వారంలో ఒక 3 సార్లు బేక్ చేసినా వాళ్ళకి స్నాక్స్కి మీరు బయట నుంచి కొనే అవసరం లేకుండా మీరే తయారు చేయొచ్చు. కేక్ చూస్తున్నారా? కింద భాగం, సైడ్స్ని, తర్వాత పైన కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఎక్కడా మీకు ఆ జాగరి కూడా మధ్య మధ్యలో లేకుండా పర్ఫెక్ట్గా మనం కలిపాం. నేను ఎగ్జాక్ట్గా ఎలా అయితే చూపించానో వీడియోలో అలాగే క్వాంటిటీస్ తీసుకోండి. అదే విధంగా మీరు బేక్ చేయండి. మీ కేక్స్ అన్నవి ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఈరోజు ఈ కేక్కి చూపించిన పదార్థాలన్నీ మన ఇంట్లో ఉన్నవే. ఎగ్తో చేసుకోవాలా, ఎగ్లెస్తో తయారు చేసుకోవాలా అన్నది మీరే డిసైడ్ చేసుకొని మీ ఇంట్లో ఇంత పర్ఫెక్ట్ అయిన కేక్ని తయారు చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. నాకైతే ఆ కేక్ ఫోటో అయితే పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి కేక్ చూసి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఆ పిక్చర్స్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి పంపించండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన ఛానల్ పేరుతోనే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నా కమ్యూనిటీలో కూడా నేను లింక్ అన్నది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి చూడండి. నేను చూపించే కేక్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఒకవేళ ఎవరికైనా హెల్దీ కేక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ శ్యామల.